హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో ఒక ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. జనరల్గా మన లేడీస్ అందరికీ మార్నింగ్ అనేది ఒక బిజీ స్కెడ్యూల్ కదండి. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి హడావుడిగా పనులు చేస్తూ ఉండిపోవాలన్నమాట. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి అప్ టు 12 o'clock వరకు కూడా చాలా బిజీగా ఏదో ఒక పనితో ఆక్యుపై అయ్యి ఉంటాము. సో మళ్ళీ లంచ్ చేసిన తర్వాత కాస్త రెస్ట్ టైం దొరుకుతుంది అంతే. సో నేనైతే ఈరోజు డైనింగ్ టేబుల్ పైన ఉన్న టేబుల్ రన్నర్ ఉంది కదండి, అది తీసేసి టేబుల్ క్లాత్ వేసానమాట. ఇది నేను అంతకుముందు యూజ్ చేసేదాన్ని, బట్ ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేయట్లేదు. ఇలాంటిది ఇంకొకటి గ్రే కలర్లో కూడా ఉందండి, అంటే కంప్లీట్ క్లాత్ లాగా వస్తుందన్నమాట. జనరల్గా మనం టేబుల్ పైన టేబుల్ కవర్స్ వేస్తాం కదా, అదే మోడల్, కాకపోతే కాటన్ క్లాత్తో వస్తుందన్నమాట. సో ఇది ఉంది, ఇంకొకటి గ్రే కలర్ ఉంది. సో చాలా రోజులైంది ఒకసారి వేద్దామని చెప్పేసి ఈ టేబుల్ క్లాత్ వేసి నీట్గా అరేంజ్ చేసి పెట్టాను. ఈరోజైతే మిల్క్ చాలా లేట్గా వచ్చాయండి. జనరల్గా అయితే మార్నింగ్ 5:30 to 6 కల్లా వచ్చేస్తాయి, బట్ ఏంటో ఈ మధ్య 7 తర్వాతే వేస్తున్నాడు అనమాట మిల్క్ ప్యాకెట్. సో అవి రాగానే నేను ఇంకా మిల్క్ అయితే కాగబెట్టడానికి పెట్టేశాను. ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా కాఫీ తాగేసి అలా సన్ రైజ్ చూస్తూ టైం స్పెండ్ చేస్తున్నాను. కానీ ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవ్వడానికి వస్తుందండి. సో బిజీగా ఉంటుందన్నమాట మార్నింగ్ అంతా. సో మార్నింగ్ ఇంకా హస్బెండ్కి తర్వాత బాబుకి అన్నీ రెడీ చేసి వాళ్ళను పంపించిన తర్వాతే ఇంకా మనకి కొంచెం ఏమంటారు రిలాక్స్ టైం దొరుకుతుంది. అప్పుడు కాఫీ తాగి టిఫిన్ చేసి అలా ఇంకా రొటీన్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట. సో హాలిడేస్లో ఒకలాగా ఉంటుంది మార్నింగ్ రొటీన్, అండ్ వన్స్ స్కూల్ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట. డైలీ అయితే ఈ సోఫా పిల్లోస్ అన్నీ తీసేసి నీట్గా దులుపుతానమాట. అంటే డస్ట్ ఉంటుంది కదండి, సో డస్ట్ అంతా మాకు ఏంటంటే ఊరికే అలా పైన పేరుకుపోతూ ఉంటుందన్నమాట సోఫాస్ పైన. సో బాల్కనీ సైడ్ నుంచి కొంచెం ఎక్కువ వస్తుంది గాలి, సో దుమ్ము పేరుకుపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి డైలీ కంపల్సరీగా ఒకసారి ఇలా దులిపినట్టుగా చేసేసి ఇంకా మళ్ళీ పిల్లోస్ అన్నీ నీట్గా ఎక్కడివక్కడ పెట్టేసి నీట్గా సర్దేస్తానమాట. సో ఇది చేసిన తర్వాతే ఇంకా ఇల్లు ఉడ్చడం, మాప్ పెట్టి ఇల్లు తుడవడం అదంతా చేస్తానన్నమాట. ఇంట్లో అన్ని పనులు చేయడము ఒక టాస్క్ అనుకుంటే
ఇంకా డస్టింగ్ చేయడం అనేది ఇంకొక టాస్క్ అండి. అసలు ఊరికే డస్ట్ పేరుకుపోతూ ఉంటుంది. మనం ఒక 3 to 4 days అలా క్లీన్ చేయకుండా వదిలేస్తే చాలు, ఇంకా కంప్లీట్గా దుమ్ము అంతా పేరుకుపోతుందన్నమాట. సో సోఫా పైన, తర్వాత కబోర్డ్స్ దగ్గర, టీవీ యూనిట్ దగ్గర అలా చాలా మటుకి డస్టింగ్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. నేనైతే ఎవ్రీడే కాకపోయినా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అయినా సరే టీవీ యూనిట్ దగ్గర, తర్వాత ఇక్కడ ప్లాంట్స్ పెట్టాను చూడండి పార్టీషన్ దగ్గర, అదంతా నీట్గా డస్టింగ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. లేదంటే కంప్లీట్గా ఇలా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది డస్ట్ అంతా. సో కంపల్సరిగా డస్టింగ్ అనేది ఎవ్రీడే చేసుకోవడం, అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అయినా చేసుకోవడం అనేది కంపల్సరీ అన్నమాట. సో సోఫా అండ్ టీవీ యూనిట్ అదంతా డస్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పార్టిషన్ ఏరియా ఉంది కదండి, ఇక్కడ నేను ప్లాంట్స్ పెడతాను అనమాట. ఇండోర్ ప్లాంట్స్ చిన్నవి పెడతాను. అక్కడ ఉన్న ప్లేసెస్లో అవి బాగా సెట్ అవుతాయి అనమాట. సో ఈ ప్లాంట్స్కి ఏంటంటే నేను రెగ్యులర్గా అయితే వాటరింగ్ ఏం చేయనండి. అట్లీస్ట్ 4 to 5 daysకి ఒకసారి ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, దాని కింద మామూలుగా వాటర్తో ఇలా స్ప్రింకిల్ చేస్తూ నీట్గా లీవ్స్ అన్నీ కడిగేసుకొని మంచిగా వాటర్ పట్టేస్తానమాట. సో అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఒక 1/2 hour అలా ఉంచేస్తాను వాటర్ పట్టిన తర్వాత. సో ఎక్సెస్ వాటర్ అంతా సింక్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకా అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తానమాట. సో ఈ ఇండోర్ ప్లాంట్స్కి మెయింటెనెన్స్ అనేది ఎక్కువేమి ఉండదండి, చాలా ఈజీ అనమాట. సో నా దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. పెద్దగా దానికోసము కష్టపడాల్సింది, బాగా కేర్ తీసుకోవాల్సింది అలా ఏమి ఉండదన్నమాట. చాలా ఈజీ. వాటరింగ్ కూడా చాలా తక్కువ చేయాలన్నమాట ఈ ప్లాంట్స్కి. మరీ ఎక్కువ చేస్తే అవి ఏమంటారు చనిపోతూ ఉంటాయన్నమాట. సో మనము అది దానికి ఏ టైంలో వాటర్ కావాలి అనేది చెక్ చేసుకుంటూ 4 to 5 daysకి ఒకసారి మనం వాటరింగ్ చేస్తే సరిపోతుంది. డైలీ చేయాల్సిన పని లేదు. సో ఇంకా ఈ ఏరియా అంతా క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ ఇల్లంతా ఊడ్చేసుకుందామని చెప్పేసి నీట్గా ఊడ్చేస్తున్నాను. సో ఓన్లీ ఇల్లు ఊడ్చడమే చేస్తున్నానండి, మాప్ అయితే ఏం పెట్టట్లేదు. సో వీక్లీ 2 అలా నేను మాప్ పెట్టి తుడుస్తూ ఉంటానన్నమాట. రెగ్యులర్గా అయితే జస్ట్ ఊడ్చేసి వదిలేస్తాను అంతే. ఫ్రైడే ఎలాగో మనము మాప్ పెడతాం కదండి, ఇల్లు తుడ్చాల్సిందే. సో అది కాకుండా ఇంకొక ఎక్స్ట్రా డే నాకు వీలైనప్పుడు మధ్యలో ఒకసారి కూడా ఇల్లంతా నీట్గా తుడిచేస్తూ ఉంటానన్నమాట. నైట్ టైమే గిన్నెలన్నీ డిష్ వాషర్లో లోడ్ చేసి పెట్టానండి. సో అవి మార్నింగ్ కల్లా మనకి నీట్గా క్లీన్ అయిపోయి ఉంటాయన్నమాట. సో మార్నింగ్ లేచాక అవన్నీ నీట్గా నేను కిచెన్ క్యాబినెట్స్లో ఎక్కడవక్కడ సర్దేసి పెట్టుకుంటాను. సో నాకు డిష్ వాషర్ ఉంది కాబట్టి ఓన్లీ ఇల్లు ఊడ్చి తుడుచుకోవడమే కాబట్టి నేను ఇంకా మెయిడ్ని అయితే ఏం పెట్టుకోలేదండి. సో మెయిడ్ అంత అవసరం లేదనే నా ఒపీనియన్. మనకి మెయిన్ వచ్చేసి పెద్దగా కష్టపడేది ఏంటంటే గిన్నెలు తోమడమే. సో అది ఒక్కటి మనకి డిష్ వాషర్తో ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇంకా మిగతావన్నీ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో బట్టలు ఉతకడానికి ఎట్లాగో మనకి వాషింగ్ మిషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. సో అది కాకుండా ఇంకొక పెద్ద టాస్క్ అంటే ఓన్లీ గిన్నెలు తోమడం అనే నా ఒపీనియన్. సో దానికి ఇంకా డిష్ వాష్ ఉంది కాబట్టి నేను ఇంకా మెయిడ్ని అయితే పెట్టుకోలేదు. ఇల్లు ఉడ్చి తుడ్చడం అదంతా నేనే చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఈ సమ్మర్ టైంలో
అసలు మార్నింగ్ 10:30 తర్వాత అసలు కిచెన్లో ఉండట్లేదనమాట. 10 to 10:30 లోపు నేను కిచెన్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే టొమాటో పచ్చడి చేసి తోటకూర పప్పు చేద్దామని చెప్పేసి ఇంకా టొమాటోస్ కట్ చేస్తున్నాను. ఈ మధ్య చాలా డేస్ అయిపోయిందండి టమాటా పచ్చడి చేసుకొని. అంటే రోటి పచ్చడి అంటాం కదా, అంటే రోట్లో వేసి ఏం చేయను, బట్ ఇన్స్టంట్గా చేసే పచ్చడిని రోటి పచ్చడి అంటాం కదా, సో అలా అనమాట. సో ఇలా చేసుకోక చాలా డేస్ అయిపోయింది. ఈ మధ్య టమాటాలు ఏంటో కానీ మనకి అంత పులుపుదనం ఉండట్లేదండి. సో ఒకరి దగ్గర తీసుకొచ్చాము, వాళ్ళే పండిస్తారంట ఇవి. సో బాగుంటాయి తీసుకెళ్ళండి అన్నారు. వాళ్ళు చెప్పినట్టే చాలా బాగున్నాయి టమాటాలు, అండ్ టేస్ట్ కూడా పచ్చడి చాలా బాగా వచ్చిందండి. నేను టొమాటో పచ్చడి ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో ముందైతే మనము టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. సో ఒక్క టొమాటోని 4 పీసెస్గా కట్ చేస్తానండి, అంతే. ఇంకా మరీ చిన్నగా కట్ చేయాల్సిన పని లేదు. సో ఒక ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ టొమాటోస్ని వేసి ఒక 2 స్పూన్స్ అలా సాల్ట్ వేసేసుకొని లిడ్ పెట్టకూడదండి. లిడ్ పెట్టకుండానే వీటిని బాగా మగ్గించాలన్నమాట. లిడ్ పెడితే ఏమవుతుందంటే అందులో అంతా వాటర్ ఫామ్ అయిపోయి మరీ మెత్తగా అయిపోతుంది. సో అలా అయితే మనకి వాటర్ ఎక్కువగా ఉండి పచ్చడి అంత టేస్ట్ ఉండదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఫ్రై ప్యాన్లో మనం టొమాటోస్ వేసాక లిడ్ అనేది పెట్టకుండా ఓపెన్గానే ఈ టొమాటోస్ని మగ్గించాలండి. సో అవి మగ్గుతున్న టైంలో ఇంకొక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే కరివేపాకు ఇవి వేసి ఆయిల్లో కాస్త ఫ్రై చేయాలన్నమాట. ముందు జీలకర్ర వేయాలి ఆయిల్లో. ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసినాక పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి కొంచెం అలా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అవి కొంచెం చల్లారబెట్టుకోవాలండి, మిక్సీలో డైరెక్ట్గా వేయకూడదు. అండ్ ఆ లోపు మనకి ఇక్కడ టొమాటోస్ కూడా మగ్గిపోతాయండి. సో రెండు రెడీ అయిపోయాక వాటిని కంప్లీట్గా చల్లారనివ్వాలండి, డైరెక్ట్గా వేడిగా మిక్సీలో వేయకూడదు. టొమాటో పచ్చడిని మరీ మెత్తగా చేసుకుంటే బాగోదండి. సో మిక్సీలో వేసినప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో ఆపుతూ కలుపుతూ కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోవాలండి. మరీ మెత్తగా అవుతే టేస్ట్ అనేది బాగోదన్నమాట. సో ఇలా పచ్చడి అంతా రెడీ అయిపోయిన తర్వాత పోపు వేసుకుంటే సరిపోతుంది. సో పోపు లేకపోయినా కూడా మనం ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను చింతపండు ఇందులో యాడ్ చేయలేదండి. మీకు ఒకవేళ పులుపు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే టొమాటోలు మనం పాన్ ఫ్రై చేసినప్పుడే అందులో ఒక చిన్న సైజ్ చింతపండు వేసుకుంటే ఏంటంటే మీకు కావాల్సినంత పులుపు వస్తుంది. బట్ నేను చింతపండు వేయకపోయినా కూడా టొమాటో పచ్చడి మంచిగా పుల్లగా బాగుందన్నమాట. సో నెక్స్ట్ అయితే పోపుకి మళ్ళీ ఫ్రై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే లాస్ట్లో కొంచెం మీకు ఇష్టం ఉంటే కొంచెం ఇంగువ పౌడర్ ఉంటుంది కదండి, ఇంగువ కూడా వేసేసుకొని ఆఫ్ చేసి ఈ టొమాటో పచ్చడిలో కలిపేసుకోవాలండి. అంతే, మంచి టేస్టీ టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి.
నెక్స్ట్ ఇంకా తోటకూర పప్పు చేద్దామని చెప్పేసి పెసరపప్పును అయితే ముందే వాటర్లో నానబెట్టి పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఇది తోటకూర పప్పు ఏంటంటే కడాయిలో చేస్తే కొంచెం ముద్దగా వస్తుంది అని అంటే నేను సరే ఫ్రై లాగా ఉండాలి అని మా హస్బెండ్ అన్నారు. సో అందుకోసమని ఈసారి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి చేస్తున్నాను అనమాట. సో తోటకూర పప్పు రెసిపీ కూడా చాలా సింపుల్ అండి. సో ఆయిల్ మనం యాడ్ చేస్తాం కదా ప్యాన్కి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొంచెం ఎండుమిర్చి కూడా వేసి అవి వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసి కొంచెం అలా దూరగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదండి, నేను మంచి లేత ఆకు తీసుకొచ్చుకున్నాను అనమాట. సో బాగుంది, టేస్ట్ కూడా అందుకే బాగా కుదిరింది. సో ఆ లేతగా ఉన్న తోటకూర ఆకుని నీట్గా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను కదండి, అది కూడా వేసుకొని కాస్త సాల్ట్, మరీ ఎక్కువేం పట్టదండి, ఒక చిన్న స్పూన్ అయితే సరిపోతుంది. ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మంచి నీట్గా కలిపేసి పైన లిడ్ పెట్టేసామంటే ఒక్క 10 మినిట్స్లో మనకి తోటకూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి. సో ఆకుకూర కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వేరే కర్రీస్ కంటే ఆకుకూరలు ఎప్పుడైనా సరే కుకింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతాయి. అండ్ అది కొంచెం మగ్గిన తర్వాత నేను లాస్ట్లో కాకుండా కొంచెం మిడిల్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఆకుకూర కాబట్టి దానిలో కరెక్ట్గా కలవాలి అంటే కొంచెం మిడిల్లోనే కొత్తిమీరని యాడ్ చేసామనుకోండి బాగుంటుంది లాస్ట్ వరకు అని చెప్పేసి. సో ఫైనల్గా తోటకూర పప్పు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. దాన్ని కూడా నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఇప్పటివరకు పోస్ట్ చేసి ఉన్నానండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.